హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు తాళి పార్ట్ 73. మైథిలిని అంత ప్రాణంగా ప్రేమించి ఒక ఆడపిల్లకి అంత విలువనిస్తాడు నా తమ్ముడు అని అనుకున్నా. కానీ ఇంకొక ఆడపిల్ల ఆడతనం మీద కూడా కొట్టడానికి నీకెలా మనసొప్పిందో నాకు అర్థం కావటం లేదు. సరే, నువ్వు మహామేధావి కదా. రష్మిక డిఎన్ఏకి సిద్ధం అంటుంది అంటే అయితే నువ్వన్నా కావాలి, లేకపోతే నేనన్నా కావాలి. నువ్వు చాలా తెలివైన వాడివి కదా. నువ్వు కాదని నీకు తెలుసు. అయితే నేనే కావాలి, నేనేరా. కానీ నువ్వు అనుకున్న తప్పుడు పద్ధతిలో కాదు. మీ వదినకి ఆమె యూట్రస్ సపోర్ట్ చేయదు, పిల్లలు కనటానికి యోగ్యురాలు కాదు అని బాధపడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయుడుగా నేను మిగిలినప్పుడు, రష్మిక మీ ఇద్దరికీ బేబీని నేను నా గర్భంలో మోస్తా బావా, అక్క కోరిక తీరుతుంది అని అన్నప్పుడు మైథిలికి రష్మిక ప్రేమ అర్థమయ్యి మల్లికి కూడా ఒక బిడ్డ ఉంటుంది అని ఆశతో మైథిలి కూడా ఇలా అయినా నువ్వు రష్మికకు దగ్గర అవుతావు అని మా ఇద్దరి బేబీని తన గర్భంలో మోస్తుంది. నువ్వు చాలా తెలివైన వాడివి కదా. పాపం మైథిలి వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ చేశావు. ఎందుకంటే మైథిలి ఆ రోజు నువ్వు అందరి ముందు రష్మికని అలా చేశావు, దానివల్ల బేబీ అంటే నువ్వు లొంగుతావు అని అనుకుంది. కానీ నువ్వు డాక్టర్వి, మహాముదురివి కదా. మరుసటి రోజు ఎవరికి తెలియకుండా వాటర్లో ట్యాబ్లెట్ ఇచ్చావు అని నీ నోటితో నువ్వు అన్నప్పుడు మా అందరి కాళ్ళ కింద భూమి గిర్రన తిరిగింది. అనవసరంగా అందరూ ఆలోచించకుండా రష్మిక జీవితాన్ని బలి చేశాము అని రష్మికని ఆ గర్భం అప్పుడే తొలగించుకోమని నేను బ్రతిమాలి అడిగాను. దానికి రష్మిక, బావా కిట్టప్ప నన్ను చేసుకున్నా చేసుకోకపోయినా అతనే నా జీవితం, కనీసం ఇలా అయినా మీ ఇంటి బిడ్డను కనే భాగ్యం నాకు ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. మళ్ళీ అక్క అందరికీ అమ్మలా చూస్తుంది, అలాంటి అక్కకి అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది కదా. నా నుంచి అయ్యేదే కాబట్టి చేస్తున్నాను. నా గర్భంలో ఈ బిడ్డ ఉన్నా లేకపోయినా నేను వేరే వారిని చేసుకోను అని మొండిదానిలా నీపై పిచ్చి ప్రేమను పెట్టుకొని బ్రతుకుతున్న అమ్మాయికి నువ్విచ్చే గిఫ్ట్ ఇదా? నువ్వు తనకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారేమో అని ఎక్కడెక్కడో చూశావు. అవన్నీ కాకుండా తన మనసు చూసి ఉంటే తెలిసేది. ఈరోజు నువ్వు ఇంత మాట అనకపోదు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఏమో ఒక గొప్ప స్టేజీలో చూస్తావా, నిన్ను ప్రేమించే అమ్మాయి ఏమో నీచంగా చూస్తావా? నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉంది, ఛీ అని అంటుంటే క్రిష్కి అప్పటికే భూమి గిర్రన తిరిగింది. నేనేనా నానే వాళ్ళని పట్టించుకోలేదు. రష్మిక తను నన్ను ప్రేమించిన కారణంగా నా వాళ్లే తన వాళ్ళు అనుకుంది. వదినకి అమ్మతనం ఇవ్వటానికి త్యాగం చేస్తే నేనెంత తప్పుగా అనుకున్నాను అని తనపై తనకే సిగ్గుగా అనిపించింది. ఆమె ప్రేమకు అసలు నేను అర్హుడనేనా అని మౌనంగా ఆలోచిస్తుంటే దీపక్, అందరూ ఎందుకు వాడిని అంతలా బ్రతిమాలుతారు? శుభ్రంగా ఇంకొక కాలు కూడా విరిచేస్తే మనందరము కలిసి ఆ చైర్లో పడేస్తే రష్మిక మేడం అంతలా ప్రేమిస్తుంది కాబట్టి ఆమె తాళి కట్టి ఆమె చూసుకుంటుంది. వీడిని బ్రతిమాలిన కొద్దీ పైకి పోతున్నాడు అని కోపంగా అన్నాడు. క్రిష్ కోపంగా దీపక్ని చూస్తుంటే, దీపక్, అరే కిట్టప్ప, నువ్వు ఇలానే చేస్తే నీకు అలానే జరుగుతుంది. ఏ ఆడపిల్ల అయినా ఇంతకంటే తన ప్రేమని ఎలా చూపుతుంది? నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వు కనీసం మనిషిగా కూడా మిగలవురా అన్నాడు. క్రిష్కి రష్మిక ప్రేమ తెలియకనా? ఫస్ట్ రోజే అతను ఎంత పొరపాటు చేశాడు అర్థం చేసుకునే కదా ఇంతలా తనను దూరం చేస్తుంది అని మౌనంగా రష్మిక దగ్గరికి వెళ్ళి ఆమె కళ్ళల్లోకి చూశాడు. రష్మిక కన్ను కొట్టి మరీ ముద్దు పెట్టింది. క్రిష్ మనసులో, నీకు నేను సరిజోడు అని ఎలా అనుకుంటున్నావే అనుకున్నాడు. ఇక అక్కడ అందరినీ బాధ పెట్టలేక సైలెంట్గా బొట్టు పెట్టి గంధం రాసి పూలు పెట్టి గాజులు తొడిగాడు. అలా క్రిష్ చేస్తుంటే అందరూ చాలా ఆనందపడిపోయారు. దీపక్, నువ్వు మంచివాడివిరా, నీకు మంచే జరుగుతుంది. నీ మనసులో ఉన్న అపోహలు అన్నీ పక్కకు పెట్టి లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయి అంటుంటే క్రిష్ రష్మికను చూస్తూ, అందరి కోసం చేస్తున్నాను కానీ నీపై నాకేమీ ప్రేమ లేదు అని మెల్లిగా అన్నాడు. రష్మిక, ప్రేమ లేకపోయినా తాళి కట్టేసేయి, అలా లైఫ్ బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేద్దాం.
మనసులో లేకపోతే ఏమిటి, వయసొచ్చిన తనువులు ఉన్నాయి కదా, వాటి కోసం యూజ్ చేసుకుందాంలే, నాకేం బాధ లేదు అని అంటుంటే క్రిష్ కోపంతో రష్మిక బుగ్గలు గంధం పెట్టినట్టు పెట్టి వత్తేస్తూ, నీకున్న పవర్కి నేను సెట్ అవ్వను అంటుంటే రష్మిక, అబ్బా కిట్టప్ప, నేను సెట్ చేసుకుంటా అని చెప్పా కదా. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. మామూలుగా అయితే ఈ నైట్ జాతర పెట్టేసేదాన్ని, కానీ ఏం చేస్తాం, ఈ బేబీని వాళ్ళకి ఇచ్చేదాకా నిన్ను చూస్తూ గడిపేయటమే అని అన్నది. అలా అందరూ రష్మికకి కూడా దీవెనలు ఇచ్చేశారు. రోజులు ముందుకు జరిగిపోయాయి. హాస్పిటల్ ఓపెనింగ్ చాలా గ్రాండ్గా జరిగింది. ఆదిత్యకైతే ఎంత సంతోషంగా ఉంది. తోడబుట్టిన తోడు అతనికి లేకపోయినా రామ్, క్రిష్ తనకు సహకరిస్తూ ఎవ్వరు చూసినా ముగ్గురు అన్నదమ్ములు అంటుంటే చాలా ఆనందపడిపోయాడు. ఆదిత్యకి చిన్నప్పటి నుంచి ఏదో ఒక మంచి పని చెయ్యాలి అనేది ఉండేది. కానీ జమీందారు మంచివాడు కాదు కదా, అందుకని అతనికి సహకరించేవారు లేక ఒకప్పుడు అలా అయిపోయాడు ఆదిత్య. ఇప్పుడు మైథిలి అతని జీవితంలోకి వచ్చాక అందరూ ఒక్కొక్కరుగా అతని జీవితంలో మంచి మనుషులు అనేవారు రావటం, తండ్రి కూడా తిరిగి రావటం, తండ్రి మంచితనం కూడా అతనికి సహకరించటం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఆదిత్యకి. క్రిష్ హాస్పిటల్ని చూసుకుంటున్నాడు. రామ్ తన బిజినెస్లు చూసుకుంటున్నాడు. తమ ఇంట్లో పెద్దలు, పిల్లలు, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, చాలా పెద్ద కుటుంబంగా పెద్దవారికి ఆరోగ్యాలు పెరిగాయి, చిన్నపిల్లలకు అల్లర్లు పెరిగాయి. అలా మైథిలికి నెలలు నిండి డెలివరీ రోజు రానే వచ్చింది. మైథిలి ఆదిత్య అనుకున్నట్టే పాపని ఆదిత్యకి గిఫ్ట్గా ఇచ్చింది. ఇక ఆదిత్య ఆనందం చెప్పతరం కాదు. పుట్టిన బుడ్డది గడుగ్గాయి కనుక ఒకటే కేకలు పెట్టేస్తుంది. ఆదిత్యకైతే భూమి మీద కాలు నిలిస్తే ఒట్టు. అలా ఇలా పాపకు 21 ఫంక్షన్ చాలా గ్రాండ్గా ఆదిత్య, మైథిలి ఇద్దరి చేతి మీదుగా చేశారు. అదే ఆనందంలో ఉన్న ఆదిత్యకి ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేశాడు క్రిష్. ఆదిత్యకి అంత ఆనందంలో తన ఆరోగ్యం బాగుందని చేపించుకోవాలి అనిపించలేదు. ఎందుకో అతని మనసుకు ఏదైనా కొంచెం ఫెయిల్ అయితే మైథిలికి దూరమైపోతానేమో అని చిన్న అపోహ ఎక్కడో మనసు గోడల్లో నిలిచింది. అంత ఆనందకరమైన జీవితం అతనికి వదులుకోవాలని లేదు. ఆదిత్య పోస్ట్ పోన్ చేద్దాము అని అంటుంటే క్రిష్ మనసులో ఆదిత్యాన్ని త్వరగా క్యూర్ చేసి అతను ఎవ్వరికీ కనిపించకుండా రష్మిక డెలివరీకి అవ్వకముందే వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నాడు. అది ఎవరికీ తెలియదు. ఎంతలా రష్మిక అతనిని కోరుకున్నా కానీ ఆమెకు అతను కరెక్ట్ కాదు అని మాత్రమే క్రిష్ ఆలోచిస్తున్నాడు. అందుకే మైథిలికి అందమైన జీవితాన్ని ఇచ్చేసి తను అందరి జీవితాల నుంచి తప్పుకోవాలి, అసలు ఎక్కడ ఉన్నాడు కూడా తెలియకుండా వెళ్ళిపోవాలి అనుకున్నాడు. అందుకే ఆదిత్యకి త్వరగా ఆపరేషన్ చేయటానికి క్రిష్ చేస్తున్నాడు. మైథిలితో చెప్పి డేట్ ఫిక్స్ చేశాడు. ఆదిత్య మైథిలితో, మైదు నాకెప్పుడు లైఫ్ చాలా బాగుంది, సర్జరీ అంటే ఎందుకో నాకు కూడా నీకు దూరం అవుతానేమో అనిపిస్తుంది అని బాధగా అంటే మైథిలి ఆదిత్య పెదవులపై చెయ్యి పెట్టి, అలా అనకండి, మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మనమున్న జీవితాన్ని మన పిల్లలతో హ్యాపీగా గడిపి మీ చేతుల మీదుగా నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మీకు అది పెద్దగా అనిపించటం లేదు. వయసు మీద పడుతుంటే అనుకోని ఉపద్రవాలు వస్తే మీరు తట్టుకోలేరు. ఏదైనా మీరు తట్టుకొని నిలబడాలి కనుక ఆ బలాన్ని ఆ గుండెకి మనం ఇప్పుడు ఇవ్వగలిగితే లైఫ్ అంతా బాగుంటుంది. నాకు క్రిష్పై నమ్మకం ఉంది. మీకు సర్జరీ ఎట్టి పరిస్థితిలో ఫెయిల్ అవ్వనీయడు. మీకు కూడా తెలుసు క్రిష్ గురించి అని అంటుంటే ఆదిత్య, నన్నేదో చేస్తారని కాదు, నీకు దూరం అవుతానేమోనని కొంచెం బాధ అన్నాడు. మైథిలి ఆదిత్య పెదవులు అందుకొని తీయని ముద్దు ఇచ్చి, సర్జరీ అంటే ఓ పెద్దగా ఏమీ ఉండదు, 3 days హాస్పిటల్ బెడ్ రెస్ట్, ఇంటికి వస్తే 1 month. ఇప్పుడు ఎలాగో మీకు రెస్ట్ పీరియడే కదా, ఇందులోనే అది కూడా అయిపోతే తర్వాత లైఫ్ మొత్తం మీకు రెస్ట్ అనేది లేకుండా చేస్తాను అని చిలిపిగా అన్నది. ఆదిత్య మైథిలిని ఇష్టంగా కౌగలించుకొని నుదుటిపై ముద్దు పెట్టి, నువ్వు పైకి ధైర్యంగా ఉన్నావు కానీ డెలివరీ తర్వాత చాలా అంటే చాలా తగ్గిపోయావు. కిట్టు అప్పుడు డెలివరీలో అంతగా తగ్గిపోలేదు నువ్వు. నా సర్జరీ డేట్ ఫిక్స్ చేశాక నువ్వే ఎక్కువ మదన పడతలేదా అన్నాడు. మైథిలి ఇంకా గట్టిగా ఆదిత్యాన్ని హగ్ చేసుకుని,
మీతో నిండు నూరేళ్ల జీవితం కావాలండి. 99% సక్సెస్ అవుతుందని తెలుసు. 1% ఎవరికైనా భయం అనేది ఉంటుంది. ఆ భయాన్ని నేను దేవుడిపై వేసి కొంచెం ఆందోళనగా ఉన్నాను, కానీ ధైర్యంగానే ఉంటున్నాను అని అన్నది. ఇక్కడ ఆదిత్య మైథిలికి క్రిష్ వాళ్ళిద్దరి జీవితాలకు పూలబాట వేస్తాడు అని ఇద్దరికీ తెలుసు. కానీ బాడీలో ఏ పార్ట్ పని చేయకపోయినా హార్ట్ సపోర్ట్ చేస్తుంది. హార్ట్ని ఒక 3 రోజుల పాటు రెస్ట్లో ఉంచితే మనం ఎంత సక్సెస్ అనుకున్నా కానీ భయం, ఆందోళన అనేది సహజం. అలాంటి ఆందోళన ఆదిత్యకి, మైథిలికి ఇద్దరికీ ఉన్నది. అందుకే దేవుడిపై భారం వేయక తప్పలేదు. మంచివారికి దేవుడు సహాయంగా ఉంటాడు అనేది ఎంత నిజమో, ఆదిత్య హాస్పిటల్ పెట్టిన దగ్గర నుంచి ఎంతోమంది పేదలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ వస్తున్నాడు కదా. ఆ దీవెనకైనా దేవుడు వారికి సహాయంగా ఉంటాడు అనేది ఇంట్లో వారి అందరికీ నమ్మకం. అలా ఆదిత్యకి 4 ఫేమస్ సర్జన్లతో ఆపరేషన్ సక్సెస్ చేశారు. క్రిష్ ఆదిత్యాన్ని 3 days అబ్జర్వ్ చేయటానికి ఎవరిని పెట్టకుండా తానే ఆదిత్య దగ్గర ఉన్నాడు. ఎందుకంటే క్రిష్ మైథిలి విషయంలో ఎవ్వరిని నమ్మడు. ఆమె ఆనందం, ఆమె జీవితం ఆదిత్య అని క్రిష్కి తెలుసు. అతను మైథిలికి హ్యాపీనే ఇవ్వటానికి కోరుకునే ఒక మనిషి కనుక ఎవరికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకూడదు అన్నట్టు తానే కేర్ చేయటానికి క్రిష్ ఆదిత్య దగ్గరే ఉన్నాడు. అర్ధరాత్రి క్రిష్ దీపక్తో డిస్కషన్ గుర్తుకు వచ్చి ఏదో అతని హార్ట్ పెయిన్కి గురి అవుతూ ఆలోచనలతో సతమతమైపోతూ ఉన్నాడు. క్రిష్ ఇంకొక 1 రోజులు ఆదిత్యాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నెల తరువాత అతను వెళ్ళిపోవటానికి దీపక్తో చెప్పినప్పుడు దీపక్ రష్మిక ప్రేమని అర్థం చేసుకోరా అని ఎంతలానో రిక్వెస్ట్ చేశాడు. క్రిష్, నేను మైథిలి మీద చూపించే ప్రేమ ఎంత అద్భుతమో రష్మిక నాపై చూపించే ప్రేమ అంతకంటే అద్భుతం. కానీ ఆ ప్రేమకు నేను అర్హుడను కాదు. తను ఎదురుగా నేనుంటే తన జీవితం ముందుకు వెళ్ళదు. ఇన్ని రోజులు ఏదో ఒక రకంగా నేను కలుస్తాను అని వెయిట్ చేసింది. నేను ఎక్కడ ఉన్నాను తెలుసుకోగలిగింది. నన్ను ఇండియా రప్పించింది. తన ప్రేమను చెప్పింది. అన్నీ తెలిసి ఇప్పుడు ఆమెను కనిపించకుండా నేను ఉంటే ఆమె ఇక నన్ను జీవితంలో కోరుకోదు, క్షమించను లేదు. అలా అయినా ఆమె జీవితం ఆమెకి ఇష్టంగా మార్చుకుంటుంది అని క్రిష్ వెళ్ళిపోతున్నాడు అనే విషయాన్ని ఎవరికీ తెలియనీయకుండా దీపక్ దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. దీపక్, ఒక్కసారి రష్మిక ప్లేస్లో ఉండి నువ్వు ఆలోచించరా? నీ ప్రేమ నీకు దక్కదు, ఆ ప్రేమ వేరొకరిని కోరుకుంటుంది అన్నప్పుడు నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు. కానీ రష్మిక ప్రేమ నువ్వు తలుచుకుంటే ఆమెకు దక్కుతుంది. నువ్వు రష్మికని ఎందుకు వద్దనుకుంటున్నావో అర్థం కావటం లేదు అన్న మాటలకి తన మనసులో అనుకుంటున్నాడు. ఇప్పుడు ఒక ఆడపిల్లని సంరక్షించలేని అభాగ్యుడను. నాతో రష్మిక జీవితం అంటే ప్రతి విషయంలో రష్మిక కాంప్రమైజ్ అవుతూ జీవితం నడవాలి. ఆమెకు ఆడపిల్లగా తను ఏదైనా ఆపదలో ఉంది అంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయుడను. అందుకే తన నుంచి, తన ప్రేమ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. నేను కూడా తను ఎదురుగా ఉంటే ఏదో ఒక రోజు తన ప్రేమకు నేను దాసుడనైపోతానేమో అని భయంగా ఉంది. రష్మిక డెలివరీ టయానికి ఆదిత్యాన్ని క్యూర్ చేసేసి అతను అనుకున్నది చేయటానికి రెడీగా ఉన్నాడు. అలా ఆలోచిస్తూ చాలా స్ట్రెస్లో ఉండి అలా నిద్రపోయాడు. ఆ హాస్పిటల్లో నర్సుల దగ్గర నుంచి ప్రతి డాక్టర్ని వారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మరీ క్రిష్ అపాయింట్ చేశాడు. ఆదిత్యకి సర్జరీ చేసేటప్పుడు కూడా ఒక్క నర్సును కూడా థియేటర్లో ఉంచలేదు. డాక్టర్స్ వాళ్ళకు వాళ్ళే హెల్ప్ చేసుకుంటూ జాగ్రత్తగా సర్జరీ చేశారు. అంత కేర్గా క్రిష్ ఉన్నాడు. కానీ అందులో ఒక హెడ్ నర్స్ క్రిష్ నైట్ 1 గంట నిద్రపోయినా కానీ తన ప్లాన్ అమలు చేయడానికి రెడీగా ఉంది. అలా వెయిట్ చేస్తూ చాలా ప్లాన్గా ఆ రూమ్లో సీసీ కెమెరాను అబ్జర్వ్ చేస్తూనే ఉంది. అలా క్రిష్ నిద్రపోవటాన్ని చూసింది. ఆ రూమ్లో సీసీ కెమెరా జాగ్రత్తగా ఆఫ్ చేసి మెల్లిగా ఎవరూ చూడకుండా ఆ గదిలోకి వెళ్ళింది. ఆదిత్యకి ఆక్సిజన్ అందకపోతే అతని ప్రాణాలు గాలిలోనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు బాడీలో ఏ పార్ట్ పనిచేయాలి అన్నా హార్ట్ సపోర్ట్ చేసే టైం కాదు. అందుకనే ఆక్సిజన్తో పాటుగా వేరే పరికరాలతో బాడీని యాక్టివేట్ చేస్తున్నారు. ఆ నర్సు ఆక్సిజన్ మాస్క్ తీసేసింది. సైలెంట్గా ఆ రూమ్ నుంచి బయటికి వచ్చి మరలా సీసీ ఫుటేజ్ ఆన్ చేసింది. మైథిలి సర్జరీ అప్పుడు ఆదిత్య దగ్గరే ఉంది.
క్రిష్ నేను చూసుకుంటాను, చిన్న పాపతో నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని ఇంటికి పంపించాడు. కానీ ఆమెకెందుకో అంత ప్రశాంతంగా అనిపించలేదు. పిల్లలిద్దరినీ చిరక పక్క పడుకోబెట్టుకుని ఎన్నో ఆలోచనలతో నిద్రపోయింది. ఏదో కలతగా పీడకలగా ఆమెకు వస్తూ ఉన్న టైంలో మైథిలి కూతురుని డెవిల్ అని ముద్దుగా పిలుస్తుంది. ఎందుకంటే అది ఆదిత్యకి బాగా పోయింది. అంత బుడ్డది కూడా మైథిలిని లెక్క చేయదు. ఆ డెవిల్కి ఏం అర్థమైందో తెలియదు. ఆ బుజ్జి బుజ్జి చేతులతో మైథిలి తాళి గట్టిగా పట్టేసి గట్టిగా లాగేస్తుంది. మైథిలికి వెంటనే మెలుకొని డెవిల్ కేసి చూసింది. మైథిలికి వెంటనే ఆదిత్య మనసులో మెదిలి గబగబా క్రిష్కి ఫోన్ చేసింది. క్రిష్ ఫోన్ సైలెంట్లో పెట్టడం వల్ల, క్రిష్ నిద్రపోవటం వల్ల అది క్రిష్కి అర్థం కాలేదు. మైథిలికి ఎందుకో భయంగా అనిపించి దీపక్కి ఫోన్ చేసింది. దీపక్ దగ్గరికి అప్పటికే ఆ హెడ్ నర్స్ వచ్చి, సార్ నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చే వరకు సీసీ ఫుటేజ్ బ్లర్గా అనిపించింది, అందుకే మీకు చెప్పడానికి వచ్చాను అని నయగారిలా అన్నది. అప్పటికే ఆదిత్య ప్రాణాలు పోయి ఉంటాయి అని నర్సు అనుకుంది. తన మీదికి రాకుండా ఉండటానికి దీపక్ దగ్గరికి వచ్చింది. అప్పుడే మైథిలి ఫోన్ చేయటం దీపక్ చూసి లిఫ్ట్ చేసి, ఏంటి మేడం అని అన్నాడు. మైథిలి, ఒకసారి ఆయన్ని చూడాలి, క్రిష్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, రూమ్కి వెళ్ళరా అని అడిగింది. ఇక్కడ ఆదిత్య తండ్రి కూడా నిద్రపోవటం లేదు. ఈరోజు కొడుకుకు సర్జరీ జరుగుతుంది అని గుడికి వెళ్ళినప్పుడు ఎందుకో ఆలాపనగా ఆదిత్య జాతకాన్ని చూపించాడు. జాతకము చూసిన ఇతను అల్పాయుష్కుడు, ఇప్పటి వరకు ఇతను ఉండటం చాలా గొప్ప అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.